పూలకమ్మ ముందు నా పరువు పోయింది. అందుకే నా మనసు బాగోలేక మందు కొట్టాలనుకున్నాను. అది తప్పు ముప్ప. నీకెందుకు రా అంత ఈగో నీలాంటి వాడికి ఉండే బలుపు భార్య చెప్తే ఏంటే ఏం పోతుందిరా? 1,00,000 పోయింది. మళ్ళీ ఎన్ని ట్రిప్పులు వేస్తే 1,00,000 సంపాదిస్తావు? నీ బతుక్కి పెళ్ళం మెళ్ళలో పుస్తల తాడు చేయించలేకపోతాను. నీకెందుకురా పొడింగులు? సిగ్గులేదురా? హలో, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను? ఏంటా మాటలు? రే, అంతరాత్మ అంటేనే నీ లోపల నుంచి నువ్వు చేసే తలా తోక లేని పనుల్ని తిట్టిపోసేది. బుద్ధుందా నీకు? మెదడుందా నీకు? ఉన్నట్టే ఉన్నాయి. ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. చేసిన తప్పు తెలుసుకో. దేవత లాంటి పెళ్ళం దొరికిందిరా నీకు. ఇంకొకరైతే నెత్తి మీద జలకాయ కొట్టి ఎప్పుడు వెళ్ళిపోయేది. మీనా కాబట్టి మీ లక్షావధి పెట్టే టార్చర్ భరిస్తూ ఇంట్లో చాకిరీ అంతా చేస్తూ ఓ పక్క పూలు అమ్ముతూ అన్నిటికీ సర్దుకుపోతుందిరా. నువ్వు ఎలా చూసుకోవాలి? పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. తన దగ్గరే పూలు కొని అందులోనే పెట్టి చూసుకోవాలా? నేను మగాడిని, నాకు నచ్చినట్టు అప్పుడప్పుడు ఉండాలనిపిస్తుంది. రే, ఇంత చెప్పినా అంత కోపేంట్రా నీకు? ఇప్పుడేం చేయమంటావు? ఇంతసేపు ఏం చెప్పానురా? తాగకముందే అంత మర్చిపోయావా? రే, ఆల్ఫా మేలురా నువ్వు. అంటే నీలాంటి వాళ్ళని ఈ జనరేషన్లో అలాగే పిలుస్తారులే. వెళ్ళి మీనాకి సారీ చెప్పు. లేదంటే అప్పుల పాలైపోతావు, నవ్వుల పాలైపోతావు, రోడ్డు పాలైపోతావు, వీధి పాలైపోతావు, మనోజ్ గారి లాగా అడుక్కు తిరిగిపోతావు. ఇంకా ఆపుతావా? ముందు నువ్వు పోతావా లేదా? పోకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? నేనేం చేస్తానా నిన్ను? అనవసరంగా ముద్దు వేస్తేంది? ఈడుకు విసిరినా బాగుండేదే. ఇప్పుడు అలాగే ఈ టైంకి వైన్ షాపులు కూడా కట్టేస్తారే. అందరూ నా పిల్లల్ని సపోర్ట్ చేస్తున్నారు.